ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే మా సోదరులందరికీ సోదరీమణులందరికీ హృదయపూర్వకంగా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే రోజు భారత రాజ్యాంగాన్ని మనకు అందించిన మహానుభావులు బిఆర్ అంబేద్కర్ గారు వారి బృందం ఏదైతే ఉన్నదో వారు ప్రవచించిన విధంగా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం విలసిల్లాలని వారు ఏదైతే కోరుకున్నారో ఆ దిశగా భారత దేశము భారత జాతి పురోగమించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అదేవిధంగా ఈరోజు గౌరవనీయులు పెద్దలు మాజీ ఉపరాష్ట్రపతి గారు శ్రీ వెంకయ్య నాయుడు గారు అదేవిధంగా ప్రముఖ సినీ నటులు మెగాస్టార్ చిరంజీవి గారు వారిరువురు కూడా పద్మభూషణ్కి ఎంపిక చేయబడ్డందుకు వారిద్దరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు మా పార్టీ తరఫున మా అధ్యక్షులు కేసీఆర్ గారి తరఫున కూడా వారికి తెలియజేస్తూ వారితో పాటు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగు రాష్ట్రాలకు చెందిన మరొక నలుగురు పెద్దలు కళాకారులకు కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మరి గణతంత్ర దినోత్సవం నాడు రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాన్ని దేశాన్ని నడపాల్సిన రాజ్యాంగబద్ధమైన సంస్థల్లో ఉండే పెద్దలు ఈ గవర్నర్ వ్యవస్థలో కానీ ముఖ్యమంత్రి వ్యవస్థలో కానీ ఉండే పెద్దలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం వారికి మా పార్టీ తరఫున ఒకటే విజ్ఞప్తి ప్రజాపాలన అంటున్నారు ప్రజాపాలన అనే మాట పదే పదే వాడుతున్నారు ఈరోజు ఉదయం గవర్నర్ గారి ప్రసంగంలో కూడా అదే వల్లవేసే ప్రయత్నం చేసినారు ప్రజాపాలన అంటే ప్రజాప్రతినిధులను గౌరవించుకునే సంస్కారం ఉన్న పాలన కావాలి ప్రజాపాలన అంటే ప్రజాప్రతినిధులను మరి పార్టీలకు అతీతంగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను గౌరవించే పరిస్థితి ఉండాలి కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి కనబడడం లేదు ఎక్కడికక్కడ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి వ్యవహారం ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజా ప్రతినిధులనే గౌరవం కూడా లేకుండా మరి ఇవాళ విపక్ష ఎమ్మెల్యేలు కానీ విపక్ష ప్రజాప్రతినిధుల పట్ల కానీ ఏ రకంగా ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయో ఏ రకమైన అవమానాలు చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నదో స్పష్టంగా కనబడతా ఉన్నది ఇవాళ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు నిజానికి కాలపరిమితి ముగిసే లోపలే పంచాయతీ ఎన్నికలు పెట్టాల్సింది లాస్ట్ టైం మేము పెట్టినాము మేము ఆనాడు శాసనసభ ఎన్నికలు అయిపోగానే పంచాయతీ ఎన్నికలు పెట్టి కొత్త సర్పంచ్లను కూడా ఎన్నుకున్నాం కానీ మీ ఆలోచన చూస్తూ ఉంటే మరి సర్పంచ్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ఆలోచన మీకు ఉన్నట్టుగా కనబడడం లేదు అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు వెంటనే ఒక ఎగ్జిక్యూటివ్ డిసిషన్ తీసుకోండి మేము కూడా సమర్థిస్తాము సర్పంచులుగా ఎవరైతే ఇవాళ ఉన్నారో వారి పదవీ కాలాన్ని పొడిగించండి పెంచండి ఇంకో మరో 6 నెలలు పెంచుతారా సంవత్సరం పెంచుతారా మీరు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో అనేది మీ ఇష్టం కాబట్టి మీరు మరొక 6 నెలల సంవత్సరమా సర్పంచుల పదవీ కాలాన్ని పెంచాలి వారికి అవకాశం ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను గౌరవ సర్పంచులకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే ఈ ప్రభుత్వం ఇవాళ 30 తారీఖు లోపల మరి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను కాదని ఇవాళ ఉద్దేశపూర్వకంగా వాళ్ళు మరి కొంతమంది వాళ్ళ తొత్తులను పర్సన్ ఇన్ఛార్జీలుగా పెట్టుకొని నడిపించాలనే ఒక ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో ఇది వాంఛనీయ పరిణామం కాదు అందుకే మేము గౌరవ సర్పంచ్ సోదరులను కూడా కోరుతా ఉన్నాం మీరు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి మీరు కూడా ప్రభుత్వాన్ని అడగండి తప్పకుండా ప్రభుత్వం ముందుకు రావాలి ప్రధాన ప్రతిపక్షంగా మేము కూడా దీనికి అండగా నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి గణతంత్ర దినోత్సవం నాడు మరొక విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొని రావాలి బాధాకరమైన పరిస్థితి ఏమంటే రాజ్యాంగపరంగా హెడ్ ఆఫ్ ద స్టేట్గా ఉండేది మన రాష్ట్రానికి గవర్నర్ గారు ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ హెడ్ అంటారు వారిని మరి ఈరోజు రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిలో ఉన్న ఇక్కడి గవర్నర్ గారు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో ఇవాళ రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు మరి ఈరోజు వార్తలు వస్తున్నాయి నిజమా కాదా గవర్నర్ ఆఫీస్ ధృవీకరించాలి చీఫ్ సెక్రటరీకి చెప్పాలి వార్తలు వస్తున్నాయి కోదండరాం గారికి మరొక ఆయనకు గవర్నర్ గారికి ఒక లెటర్ రాగానే ఆగమేఘాల మీద క్షణాల్లో సంతకం పెట్టి ఆమోదించినారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రజలు తప్పకుండా మీ నుంచి సమాధానం ఆశిస్తున్నారు గవర్నర్ గారు మీరు రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతోనే మీకు ప్రతి నెల జీతం అందుతూ ఉంది రాజ్భవన్ మెయింటెనెన్స్ కూడా ప్రజల సొమ్ముతోనే జరుగుతూ ఉంది మీరు ప్రజలకు జవాబుదారీ కేవలం రేవంత్ రెడ్డికి కాదు అందుకే నేను గవర్నర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా ఏ రకమైన విచక్షణతోని మీరు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడికి ఇవాళ ప్రభుత్వం నామినేట్ చేసి మీకు పంపితే మీరు ఆమోదించారు ఆనాడు ఉన్న అభ్యంతరాలు ఈరోజు ఎందుకు లేవు
మీకేమైనా కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగా మీకున్న ఫెవికాల్ బంధంలో భాగంగా ఇది జరిగిందా గవర్నర్ గారు రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. మరి తప్పకుండా ఈ విషయంలో గవర్నర్ గారిని తప్పకుండా అదేవిధంగా ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు ఏదైతే అభ్యంతరం గవర్నర్ గారు లిఖితపూర్వకంగా ఇచ్చినారో వీరు రాజకీయ పార్టీలతో అంటగాగుతున్నవారు, సంబంధం ఉన్నవారని, ఈరోజు ఆ అభ్యంతరం ఏమైంది? కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఇది వాళ్ళ సంబంధాన్ని బట్టబయలు చేస్తున్న మాట వాస్తవమా కాదా చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ, మరి మళ్ళొక్కసారి గౌరవ సర్పంచులు వారి పదవీ కాలాన్ని పొడిగించాలని, సత్యనారాయణ గారు ఇక్కడే ఉన్నారు, గౌరవ సర్పంచ్ల పదవీ కాలాన్ని పొడిగించాలని, పర్సన్ ఇన్ఛార్జ్ల పేరిట ప్రజాప్రతినిధుల గౌరవాన్ని తగ్గించవద్దని చెప్పి కూడా మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ, ప్రజాపాలన అంటే ప్రజాప్రతినిధులను గౌరవించే పాలన ఉండాలి, ప్రజల ఆకాంక్షలు గౌరవించే పాలన ఉండాలి. కాబట్టే కరోనా సమయంలో మరి మా గౌరవ సర్పంచులు కొంత సమయం వారు ఆ సేవ చేయలేకపోయినారు. ఆ సమయంలో అందరం కూడా ఇబ్బందుల పాలైన మొత్తం ప్రపంచం అంతా కూడా. కాబట్టి గౌరవ సర్పంచులందరి తరపున రాష్ట్రంలో మా పార్టీ డిమాండ్ చేస్తోంది, వారి పదవీ కాలాన్ని 6 నెలలు లేదా సంవత్సరం పొడిగించండి, లేదా వచ్చే పంచాయతీ ఎన్నికల వరకు పొడిగించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం.